వారాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా, దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. మార్కండేయ పురాణంలోని దేవీ మహాత్మ్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూపశక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మిణి, ఇలా వరాహస్వామి నుండి వరాహదేవి ఉద్భవిస్తుంది. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభ నిశంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖం, పాశం, హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహిదేవి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేరు ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. వారాహిదేవిని రాత్రి వేళల్లోనే పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలు దర్శనం సైతం రాత్రి వేళలోనే, తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిస్సాలో వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారాహి వాహనాన్ని సాధారణంగా మహిష అంటే గేదెగా వర్ణిస్తారు. వైష్ణవ మరియు శాక్త చిత్రాలలో ఆమె కమలం పీఠంపై లేదా ఆమె వాహనంపై లేదా దాని తలపై లేదా పందిపై శేష అనే సర్పం, సింహం లేదా గరుడ యొక్క డేగ మానవ వాహనంపై నిలబడి లేదా కూర్చున్నట్లు చిత్రీకరించబడింది. అమ్మన్ దేవి అని కూడా పిలువబడే దేవత వారాహిదేవి. హిందూ మతంలోని మాతృక సమూహంలో 7 మాతృదేవతలలో ఒకరు. వారాహి అమ్మవారికి మరొక పేరు రాత్రి దేవత అంటే ధూమవతి అని కూడా పిలుస్తారు. దాని ప్రకారం వారాహిని సూర్యాస్తమయం తరువాత మరియు సూర్యోదయానికి ముందు మాత్రమే పూజించాలి. ఆమె సాధారణంగా మానవ శరీరం మరియు పంది లాంటి ముఖంతో చిత్రీకరించబడుతుంది. దేవత వారాహిదేవి తను నుదుటిపై 3వ కన్ను కలిగి ఉంటుంది మరియు శంఖాకార బుట్ట ఆకారపు కిరీటం ధరించి ఉంటుంది. ఆమె నిలబడి, కూర్చొని లేదా నృత్యం చేయడం వంటి వివిధ భంగిమల్లో చిత్రీకరించబడింది. కొన్నిసార్లు ఆమె తన దంతంపై భూమిని మోస్తూ మరియు చంద్రవంక కిరీటంతో అలంకరించబడి ఉంటుంది. ఆమె వివిధ జంతువులపై స్వారీ చేస్తుందని నమ్ముతారు. సాధారణంగా గేదె, గుర్రం మరియు సింహం, అలాగే పంది, సర్పం, గరుడ మరియు ఏనుగు కూడా. ప్రమాదాలను నివారించడం, చెడు దృష్టిని దూరం చేయడం మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షించడం వారాహి అమ్మన్ పూజ విధాన లక్ష్యం. నిజమైన భక్తితో వారాహిదేవి పూజ చేయడం వల్ల శత్రువులపై విజయం మరియు శ్రేయస్సు లభిస్తుంది. వారాహికి పంచమి పూజ జీవితంలోని అడ్డంకులు మరియు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆచారం ప్రతికూల శక్తి, నిరంతర సంఘర్షణలు, చేతబడి మరియు మరింటిని నుండి రక్షణ కల్పిస్తుంది. ఇది సంపద, పంపిణీ, భౌతిక లాభం, తెలివితేటలు మరియు ఏకాగ్రతను కూడా పెంచుతుంది. ఈ దేవతను పూజించడం వల్ల మీకు దీర్ఘ ఆరోగ్యకరమైన జీవితం మరియు ప్రమాదాల నుండి రక్షణ